ఫాండెంట్‌తో మష్రూమ్ కేక్ టాపర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సింపుల్ స్టెప్స్‌లో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, దానికోసం ఏదైనా ఒక ఫాండెంట్ తీసుకోండి. ఫాండెంట్‌ని బాగా నీట్ చేయాలనమాట. అది బాగా సాగేంత వరకు నీట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ నీట్ చేస్తే సరిపోతుంది. తర్వాత రోలర్ పెట్టుకొని మీరు రోల్ చేసుకోవాలి. లైక్ చపాతీ అంత థిక్‌నెస్‌తో చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఒక కట్టర్ యూజ్ చేయండి. ఏదైనా పర్లేదు. సో, ఆ షేప్‌కి దగ్గరలో ఉన్న కట్టర్ యూజ్ చేసి మీరు పైనది ఆ బటన్ షేప్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈచ్ టాపర్ ఒకటి ప్రిపేర్ చేయడానికి మనకి 2 టాపర్ ఫిగరిన్స్ అవసరం అయితాయి కాబట్టి మనం చేసుకుంటున్నాం. తర్వాత కింద ఆ స్టెమ్ ఉంటుంది గదా! మష్రూమ్‌కి వైట్ కలర్‌లో ఉంటుంది కాబట్టి, వైట్ కలర్ ఫాండెంట్‌ని తీసుకొని బాగా నీట్ చేసుకొని, రోల్ చేసుకున్న తర్వాత సో, మనం నైఫ్ కట్టర్ యూజ్ చేసుకొని నైఫ్‌తోని కట్ చేసుకుంటాం. సో, ఆ లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. లైక్ తర్వాత ఈ రెండిటిని మనము వైట్ అండ్ పైన టాప్ సైడ్ ఉన్న బటన్ 2 కలిపి ఏదైనా ఒక టూత్ స్టిక్ పెట్టి ఇన్సర్ట్ చేసుకొని, వాటర్‌తో అప్లై చేసుకొని, సో, ఒక్కొక్కటి 2 టాపర్స్ కట్ చేసుకోవాలి. మధ్యలో మనం స్టిక్ ఇన్సర్ట్ చేస్తాం. సో, మధ్యలో స్టిక్ పెట్టిన తర్వాత సేమ్ అలాంటిదే ఉన్న దాన్ని మనం పైన పెట్టి అటాచ్ చేసేస్తాము. సో, ఈ విధంగా కేక్ మీద ఇన్సర్ట్ చేయడానికి, కేక్ మీద పైనుంచి మనం గుర్చడానికి కేక్ టాపర్ అయితే సింపుల్‌గా మీకు ఎలాంటిది కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, పైన కొంచెం మష్రూమ్‌కి అక్కడక్కడ వైట్ ఉంటుంది గదా! దాన్ని మనము రోల్ చేసుకొని ఇలా వాటర్‌తోని అప్లై చేసుకున్నాము. ఇలాంటి మష్రూమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్‌లో చేసి నేను మష్రూమ్ థీమ్‌లో ఒక ఆర్డర్ వచ్చింది. అదైతే సక్సెస్‌ఫుల్‌గా మంచిగా చేసి ఇచ్చేసాను కస్టమర్‌కి. ఆ ఫుల్ వీడియో లింక్‌ని కింద పెట్టున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అయ్యుంటే గనక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.